ఒకరోజు శాంతనుడు గంగా తీరంలో విహారానికి వెళ్ళాడు. ఆ నదీ తీరంలో ఉండగా వర్ణించిన సాధ్యం కాని అత్యుత్తమమైన సుగంధం గాలిలో తేలివచ్చి రాజు నాసికాపుటాలకు సోకింది. అడవిలో వస్తున్న ఆ అపూర్వ సుగంధానికి ఆశ్చర్యపోయిన శాంతనుడు ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో అని కుతూహలంతో నదీ తీరం వెంబడి అన్వేషిస్తూ వెళ్ళాడు. అతడు అలా కొంత దూరం వెళ్ళాక ఒక దాసకన్య అంటే బెస్తకన్య కనబడింది. ఆ సుగంధం ఆమె శరీరం నుంచి వస్తోంది. ఆమె దేవకన్యల అత్యంత సుందరంగా ఉంది. ఆమెని, సుందరి, నీవెవరివి, ఎవరి కుమార్తెవి అని రాజు అడిగాడు. ఆమె తాను దాసరాజు, మత్స్యకారులకు రాజు, దాసరాజు కుమార్తెనని, తన తండ్రి ఆజ్ఞ పాటించి బాటసారుల్ని యమునా నది దాటిస్తున్నానని చెప్పింది. ఆమె పేరు సత్యవతి. అంతవరకు జితేంద్రియుడై స్త్రీని గురించి ఆలోచనే మనసులోకి రాకుండా నిగ్రహించిన మహారాజుకి సత్యవతిని చూడగానే మనస్సు చలించింది. అసామాన్యమైన సౌందర్యమే కాకుండా అపూర్వమైన శరీరగంధం కూడా గల ఆ కన్యని తన దానిని చేసుకోవాలి అని అనుకున్నాడు. నేరుగా దాసరాజు వద్దకు వెళ్ళాడు. సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరాడు. దాసరాజు శాంతనుడికి తగు మర్యాదలన్నీ చేశాడు. శాంతనుడు సుఖాసీనుడయ్యాక వినయంగా మాట్లాడుతూనే తన స్థిరమైన అభిప్రాయం చెప్పాడు. రాజా, ఈ కన్య పుట్టినప్పటి నుంచి ఈమెను ఎవరో ఒక గొప్ప వరుడి చేతిలో పెట్టాలని అనుకుంటున్నాను. లోకమంతా వెతికినా నీతో సమానమైన వరుడు ఈమెకు దొరకడు. అయితే ఈమె విషయంలో నాకు ఒక కోరికుంది. అది తీరుస్తానని నువ్వు ప్రతిజ్ఞ చేస్తే ఆమె నీ ధర్మపత్ని అవుతుంది. నువ్వు సత్యవాదివని లోకమంతటికి తెలుసు. నువ్వు ప్రతిజ్ఞ చేస్తే దానికి కట్టుబడి ఉంటావు. ఆ విషయము అందరికీ తెలుసు. నా కోరిక తీరుస్తామని ప్రతిజ్ఞ చెయ్యి అన్నాడు దాసరాజు. శాంతనుడు జాగ్రత్తగా సమాధానం చెప్పాడు. నిషాదరాజా, నీ కోరిక తీర్చదగిందైతే తప్పక తీరుస్తాను. ఆ కోరిక తీర్చడం నాకు సాధ్యం కాకపోయినా, అది తీర్చడం నాకు ఇష్టం లేకపోయినా నేను తీర్చలేను. అందుచేత నీ కోరిక ఏమిటో నాకు ముందు చెప్పు. అది విన్నాక తీర్చగలనో లేదో చెప్తాను అన్నాడు శాంతనుడు. ఈమెకు పుట్టి కుమారుడే నీ తర్వాత ఈ రాజ్యానికి రాజు కావాలి. ఈమె కుమారుడికే పట్టాభిషేకం జరగాలి. ఈ రాజ్యం నీ ఇతర కుమారులెవరికి చెందకూడదు అని తన మనసులో మాట చెప్పాడు దాసరాజు. ధర్మాత్ముడైన శాంతనుడు సంయమనము కోల్పోలేదు. అప్పటికే పట్టాభిషిక్తుడై ఉన్న దేవవ్రతుణ్ణి కాదని సత్యవతికి పుట్టబోయే బిడ్డకి రాజ్యం ఇవ్వడానికి అతడు అంగీకరించలేదు. నిరాశతో హస్తినాపురానికి తిరిగొచ్చాడు శాంతనుడు. దాసరాజు కోరిక కాదని సత్యవతిని వదులుకున్నాడు. కానీ అతడికి రాత్రి పగలు సత్యవతి రూపము, ఆమె నుంచి వస్తున్న అపూర్వమైన సుగంధము జ్ఞాపకం వచ్చి మనసుని వేధించడం మొదలుపెట్టాయి. సరిగా తిండి తినలేకపోయేవాడు. రాజకార్యాల మీద మనసు లగ్నం చేయలేకపోయేవాడు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఎప్పుడు శూన్యులకు చూస్తూ ఉండిపోయేవాడు. దేవవ్రతుడు తండ్రిలో వచ్చిన మార్పు గమనించాడు. తన తండ్రి తనలో తాను ఏదో ఆలోచిస్తూ కుంగిపోతున్నాడని గ్రహించాడు. తండ్రి వద్దకు వెళ్ళి అతని మనోవేదనకి కారణమడిగాడు. శాంతనుడు తన మనసులో ఉన్న బాధ నిస్సంకోచంగా తనయుడితో పంచుకున్నాడు. ఆ తనయుడికి అప్పటికే 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. శాంతనుడు ఏమీ దాచకుండా చాలా లౌక్యంగా చెప్పాడు. నాయన, నా మనోవేదనకి కారణం చెప్తాను. శ్రీ మహావిష్ణువు నుంచి నా వరకు మన చంద్రవంశం అవిచ్ఛిన్నంగా వచ్చింది. ఆ తర్వాత ఈ వంశం నిలబెట్టడానికి ఆధారం నువ్వు ఒక్కడివే ఉన్నావు. నువ్వు ఒక్కడివే అయినా 100 మంది పుత్రుల కంటే విశిష్టమైన వాడివి. అందులో సందేహం లేదు. నువ్వు ఇదివరకే శస్త్రాస్త్ర విద్యలలో నైపుణ్యం సంపాదించావు. జగద్విఖ్యాత పరాక్రమశాలి భార్గవరాముడి మెప్పు పొందావు. అయినా తృప్తి లేక ఆ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంతోనే కాలం గడిపేస్తున్నావు. ఏ యుద్ధంలోనూ నీకేమైనా అయితే మన వంశం ఏం కావాలి అని ఆలోచిస్తుంటే బెంగగా ఉంటుంది. మానవుడు తన జీవితంలో 3 ముఖ్య ధర్మాలు పాటించాలి. అవి విద్యను అభ్యసించడం, విద్యుక్త కర్మలు ఆచరించడం, సంతానోత్పత్తి చేయడం. వేదాలు పురాణాలు ఈ మాట చెప్తున్నాయి. ఒక కొడుకు కాదని, ఒక కన్ను కాదని పండితులు చెప్తారు. ఉన్న ఒక కన్ను పోతే జీవితం ఉండదు. ఉన్న ఒక కొడుకు పోతే వంశం ఉండదు. ఆ మాట తలుచుకున్నప్పుడల్లా నాకింకా కొందరు పుత్రులుంటే మంచిదనిపిస్తోంది. నీ తల్లి నన్ను వదిలిపోయాక నేను ఇంతవరకు మరొక స్త్రీని గురించి కానీ, మరొక వివాహం చేసుకోవడం గురించి కానీ ఆలోచించలేదు.
ఇప్పుడు వంశం నిలబెట్టడం గురించిన ఆలోచన తరచూ మనసుని వేధిస్తోంది. సంతానం కోసం మరొక వివాహం చేసుకోవాలనిపిస్తోంది అన్నాడు శాంతనుడు. గాంగేయుడికి రాజు చెప్పిన మాటలు అర్థమయ్యాయి. రాజు మనసులో ఎవరో ఒక స్త్రీ ఉందని, ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాడని, ఏదో కారణం వలన ఆ వివాహం జరగడం లేదని, ఆమె పట్ల విరహంతో రాజు బాధపడుతున్నాడని గ్రహించాడు. బహుశా బ్రహ్మచారిగా ఉన్న 40 సంవత్సరాల కొడుకు ఇంట్లో ఉండగా తాను వివాహం చేసుకుంటాను అనడం తండ్రికి ఇబ్బందిగా ఉందేమోనని అనుకుని ఉంటాడు. గాంగేయుడు శాంతనుడి సారథిని పిలిచాడు. రాజుకు నువ్వు చాలా సన్నిహితుడివి. రాజు ఎక్కడికి వెళ్ళినది, ఎవరిని చూసినది, ఎవరితో మాట్లాడింది నీకు తెలుస్తాయి. రాజు మనసులో ఉన్న స్త్రీ ఎవరో చెప్పు అని అడిగాడు. ఆ సూతుడు జరిగిందంతా చెప్పాడు. రాజు దాసకన్యను చూడడం మొదలుపెట్టి దాసరాజు కోరికకు శాంతనుడు అంగీకరించగా తిరిగి రావడం వరకు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. దేవవ్రతుడు ముందు వెనకాల ఆలోచించలేదు, తండ్రితో చర్చించనూ లేదు. అనేక మంది క్షత్రియ వీరుల్ని, వృద్ధ మంత్రుల్ని వెంటనే ప్రయాణానికి సిద్ధం కమ్మన్నాడు. వారందరినీ వెంట పెట్టుకుని దాసరాజు వద్దకు వెళ్ళాడు. దాసరాజు అతనికి స్వాగత సత్కారాలు చేశాడు. క్షత్రియ పరిషత్తు మంత్రులు సుఖాసనులయ్యాక గాంగేయుడు సత్యవతిని తన తండ్రికి భార్యగా ఇమ్మని కోరాడు. దాసరాజు తను ఇంతకుముందు శాంతనుడికి చెప్పిన నిర్ణయమే చెప్పాడు. యువరాజా, నీ తండ్రి ధర్మాత్ముడు, సత్యవ్రతుడు, సచ్చరిత్రుడు. ఈ విషయం లోకమంత్రికి తెలుసు. నువ్వు నా కుమార్తె గురించి అడిగావు. ఈ కన్య నాకు పుట్టింది కాదు. ఈమె ఒక మహాత్ముడి ఔరసపుత్రిక. జన్మించిన వంశం వలన గాని, తన సుగుణాల వల్ల గాని, ఇతర విషయాల్లో గాని ఈమె మీ వంశీయులకు ఏమీ తీసిపోదు. అందుకే ఈమెను కన్న తండ్రి ఈ లోకంలో ఈమెకు తగిన వరుడు శాంతన మహారాజు ఒక్కడే అని నాతో చాలాసార్లు చెప్పాడు. ఈమె నీ తండ్రికి భార్యగా ఇవ్వడం నాకు సంతోషమే. అయితే నేను నీ తండ్రిని కన్యాశుల్కం అడిగాను. కన్యకి తండ్రిగా అలా అడగడం నా హక్కు. ఆమెను కోరేవరుడుగా ఆ శుల్కం ఇవ్వడం నీ తండ్రి ధర్మం. నేను నా కోసం మడులు, మాన్యాలు అడగలేదు, వస్తు వాహనాలు అడగలేదు, ధన కనకాదులు అడగలేదు. ఈ సత్యవతికి నీ తండ్రి వలన పుట్టే కుమారులు తల్లిదండ్రుల వంశాల వలన, సద్గుణ సంపద వలన రాజ్యాధికారానికి అర్హులవుతారు. అందువలన ఈమెకు పుట్టే కుమారుణ్ణి నీ తండ్రి తర్వాత రాజును చేయాలని కన్యాశుల్కం కోరాను. ఇప్పుడు అది అడుగుతున్నాను. నాయనా, ఈ భూలోకంలో నిన్ను ఎదుర్కొనగల వీరుడు ఎవడూ లేడు. దేవదానవ గంధర్వులలో ఎవరూ నీతో యుద్ధం చేయలేరు. నేను కోరిన కన్యాశుల్కం ఇస్తానని ప్రతిజ్ఞ చెయ్యకపోతే నా కుమార్తెకు పుట్టే సంతానానికి నీకు రాజ్యాధికారం విషయాల్లో శత్రుత్వం ఏర్పడుతుంది. నీతో శత్రుత్వం పెట్టుకున్నవాడు ఎవడు బ్రతికి బట్టకట్టలేడు. నా మనవలకి ఆ దుస్థితి రాకూడదని ఈ కన్యాశుల్కం కోరాను. నువ్వంటే ఉన్న భయం ఒక్కటే నీ తండ్రికి నా కూతుర్ని ఇవ్వడానికి నాకున్న అభ్యంతరం అన్నాడు దాసరాజు. దాసరాజు మాట్లాడడం పూర్తి కాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఆలస్యం లేకుండా దేవవ్రతుడు లేచి నిలబడ్డాడు. అక్కడున్న క్షత్రియ పరిషత్తుకి, మంత్రులకి, దాసరాజుకి, అతని పరివారానికి అందరికీ స్పష్టంగా వినబడేలా తన నిర్ణయం ప్రకటించాడు దేవవ్రతుడు. నిషాదరాజా, నువ్వు ధర్మాత్ముడివి, ఆడిన మాట తప్పని వాడివి. ఇప్పుడు నేను చేస్తున్న ప్రతిజ్ఞ శ్రద్ధగా విను. ఇటువంటి ప్రతిజ్ఞ చేయగలవాడు ఇంతకుముందు పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టడు. రాజా, నువ్వు కోరినట్లే జరుగుతుంది. ఈ సత్యవతి గర్భాన జన్మించే కుమారుడే కురు సామ్రాజ్యానికి భావి చక్రవర్తి అవుతాడు అన్నాడు దేవవ్రతుడు. ఆ శపథం విని ఆనందిస్తూనే దాసరాజు మరొక అనుమానం వెలుబుచ్చాడు. యువరాజా, నువ్వు సత్యధర్మ పరాయణుడివి. ఈ జన సమూహం మధ్య చేసిన ప్రతిజ్ఞ తప్పక నిలబెట్టుకుంటావు. ఇది నీకు అంగీకారమైంది. కానీ నీ పుత్రుడికి అంగీకారం కాకపోవచ్చు. అప్పుడు నా మనవలగతి ఏమవుతుంది? ఇది ఒక్కటే ఇక నాకు మిగిలి ఉన్న అభ్యంతరం. ఇది విన్న దేవవ్రతుడు మరొకసారి తక్షణం స్పందించాడు. రాజులారా, అందరూ వినండి. దాసరాజా, నువ్వు విను. నేను ఇంకొక ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చేసే ఈ రెండవ ప్రతిజ్ఞ కూడా నేను తప్ప వేరెవరూ చేయలేరు. నేనిప్పటికే రాజ్యాధికారం వదిలేశాను. నా తండ్రి కోసం మరొకటి కూడా వదిలేస్తున్నాను. నేను వివాహమే చేసుకోను. నేటి నుంచి నేను అఖండ బ్రహ్మచర్య వ్రతం పాటిస్తాను. పుత్రులు లేకపోయినా నాకు అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయి అని దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు. దాసరాజు మారు మాట్లాడకుండా ఆనందంగా సత్యవతిని దేవవ్రతుడికి అప్పగించాడు.
దేవతలు, అప్సరసలు, ఋషులు ఆకాశంలో నిలిచి దేవవ్రతుని మీద పుష్పవృష్టి కురిపించారు. వారంతా ముక్తకంఠంతో ఇంతటి భీషణ ప్రతిజ్ఞ చేసిన ఇతడు భీష్ముడు అనే పేరుతో లోకల్లో ప్రఖ్యాతి పొందుతాడు అన్నారు. అలా దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. అతడు సత్యవతితో అమ్మ రథం ఎక్కు అన్నాడు. ఆమెని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. శాంతనుడు సంతోషించాడు. కుమార, నువ్వు ఎంతకాలం జీవించాలనుకుంటున్నావో అంతకాలం మృత్యువు నిన్నేమీ చేయలేదు. నువ్వు అనుజ్ఞ ఇచ్చాకే మృత్యువు నీ దరికి చేరుతుంది అని ఇచ్చామరణం వరంగా ఇచ్చాడు. శాంతనుడు సత్యవతిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే 2 కుమారుడు కలిగారు. విచిత్రవీర్యుడి బాల్యంలోనే శాంతనుడు స్వర్గస్థుడయ్యాడు. తండ్రి మరణానంతరం సవతి తల్లి సత్యవతినే రాజ్యానికి సర్వాధికారినిగా భీష్ముడు భావించాడు. ఆమె కోరిక మేరకు ఆమె పెద్ద కుమారుడైన చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశాడు. చిత్రాంగదుడు గొప్ప వీరుడు. అతడు అనేక మంది రాజుల్ని జయించాడు. యుద్ధ విద్యలలో తనకు సాటి వచ్చేవారు లేరని అతడు గర్వించేవాడు. మానవుల్లోనే కాదు, దేవతల్లోనూ అసురుల్లోనూ తనకు దీటైన వీరులు లేరని అందరినీ తిరస్కరించి మాట్లాడేవాడు. ఇది తెలిసి చిత్రాంగదుడనే గంధర్వరాజు అతడి వద్దకొచ్చాడు. రాజకుమార, నేను గంధర్వుణ్ణి, మహావీరుణ్ణి. నువ్వు ఒక మహావీరుడు వలె నా పేరు పెట్టుకున్నావు. ఒక సాధారణ మానవుడు నా పేరు పెట్టుకుని తిరగడాన్ని నేను సహించను. నీకు ఆ పేరు ఉండాలంటే నాతో యుద్ధం చెయ్యి, లేదంటే నీ పేరు మార్చుకో. నువ్వు నా పేరు పెట్టుకున్నావని తెలిసే నేనొచ్చాను. నా పేరుతో ఒక మానవుడు వృధాగా నలుగురిలో గౌరవం పొందడం నాకు ఇష్టం లేదు. నా పేరు నీకు ఉండేందుకు వీల్లేదు అన్నాడు. గంధర్వుడు, కురు సార్వభౌముడు కురుక్షేత్రంలో యుద్ధానికి తలపడ్డారు. వారి మధ్య 3 సంవత్సరాలు భయంకరమైన యుద్ధం జరిగింది. మాయాయుద్ధంలో నిపుణుడైన గంధర్వరాజు శాంతనుడి కుమారుని వధించి తన లోకానికి వెళ్ళిపోయాడు. భీష్ముడు తన సోదరుడికి అంత్యక్రియలు చేశాడు. రాజ్యం రాజు లేకుండా ఉండకూడదని అతడు బాలుడైన విచిత్రవీర్యుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కురు సార్వభౌముని చేశాడు. తన సోదరుడు చిన్నవాడని రాజ్యపాలన భారమంతా భీష్ముడే వహించాడు. రాజకార్యాలన్నీ సత్యవతీదేవికి నివేదించి అన్నీ ఆమె ఆమోదంతోనే చేసేవాడు. ధర్మం తూచా తప్పకుండా పాటించే భీష్ముణ్ణి విచిత్రవీర్యుడు ఆరాధనా భావంతో చూసేవాడు. సింహాసనం అధిష్ఠించిన అణుకువతో అన్ని విద్యలు నేర్చుకుంటున్న విచిత్రవీర్యుణ్ణి భీష్ముడు కంటికి రెప్పలా కాపాడాడు. విచిత్రవీర్యుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతడికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది. కాశీరాజుకి అంబా, అంబిక, అంబాలిక అనే 3 కుమార్తెలు ఉన్నారని, వారు అప్సరసల్ని తలదన్ని అందగత్తెలని, సుగుణాల రాసులని భీష్ముడు విన్నాడు. ఆ కన్యలు విచిత్రవీర్యుడికి తగిన వధువులని భీష్ముడు భావించాడు. కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు ఆ కన్యల్ని తీసుకువచ్చి విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేస్తానన్నాడు. సత్యవతి అంగీకరించి భీష్ముడికి అనుజ్ఞ ఇచ్చింది. గాంగేయుడు వెంటనే రథం అధిరోహించాడు. తోడుగా వీరులు గాని సైన్యం గాని లేకుండా ఒంటరిగా కాశీ బయలుదేరాడు. కాశీకి చేరి స్వయంవర మంటపానికి వెళ్ళాడు. అనేక దేశాల నుంచి వచ్చిన బలిష్ఠులైన రాకుమారులు అక్కడ ఆసీనులై ఉన్నారు. కన్యలకి వరమాలలు ఇచ్చి పరిచారకులు వారికి స్వయంవరానికి వచ్చిన రాకుమారుల గురించి చెప్తున్నారు. వారలా ముందుకు వస్తూ భీష్ముడిని చూశారు. అప్పటికి భీష్ముడు వృద్ధుడయ్యాడు. ఆ మంటపంలో ఏ పరివారం లేకుండా ఒంటరిగా ఉన్నవాడు ఆ గాంగేయుడొక్కడే. ఒంటరిగా ఉన్న వృద్ధుడిని చూసి ఆ సుందరిమణులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తప్పుకుని ముందుకు వెళ్ళిపోయారు. అక్కడున్న రాజులలో కొందరు ధూర్తులు ఒకచోట చేరారు. ఈ భీష్ముడు భరత వంశీయులందరిలోనూ శ్రేష్ఠుడంటారు. ఇతన్ని చూడండి, వృద్ధుడైపోయాడు. శరీరం ముడతలు పడింది, జుట్టు తెల్లబడింది. అయినా ఈ స్వయంవరానికి సిగ్గు లేకుండా ఎలా వచ్చాడో చూడండి. ఈ భీష్ముడు ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నిజమని నమ్మి లోకులు ఇతన్ని అనేక విధాలా ప్రశంసిస్తున్నారు. ఆ ప్రతిజ్ఞకి దేవతలు సైతం ఇతన్ని ఇప్పటివరకు గౌరవించారు. అటువంటి వాడు ఈ వయసులో ఎవరేమనుకుంటారో అని సంకోచం కూడా లేకుండా స్వయంవరానికి వచ్చాడు. ఇతడి అసలు రూపం ఈరోజు బయటపడింది. ఇతడి ప్రతిజ్ఞ ఉత్తి మిథ్య అని నేడు అందరికీ తెలిసిపోయింది. ఇక తలెత్తుకుని తిరగలేడు అనుకోవడం ప్రారంభించారు. ఆ మాటలు విని భీష్ముడు కోపంతో మండిపడ్డాడు. ఈ కన్యలు నన్ను వరించడం కాదు, వీరిని నేనే వరిస్తున్నాను నా సోదరుడి కోసం అనుకుని
మనసుని జయించినవాడు గనక పౌరుషంగా కాకుండా పరాక్రమవంతుడిగా మేఘ గంభీర స్వరంతో స్వయంవర మంటపమంతా వినిపించేలా ఇలా ప్రకటించాడు. అందరూ వినండి. వివాహాలు అనేక విధాలు. కన్యకి తగిన వస్త్రాలు ఆభరణాలు అలంకరించి కొంత ధనం దక్షిణగా ఇచ్చి యోగ్యుడైన వరుడికి కన్యాదానం చేయడం ఒక పద్ధతి. 2 గోవులని 1 వృషభాన్ని కానుగ్గా ఇచ్చి తగిన వరుడికి కన్యాదానం చేయడం ఒక పద్ధతి. కన్యాశుల్కం తీసుకుని కన్యాదానం చేయడం మరొక పద్ధతి. వధూవరులని ఎదురెదురుగా నిలబెట్టి వారు ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేశాక కన్యాదానం చేయడం కొందరి పద్ధతి. వధూవరులు పరస్పరం ఆకర్షితులై దంపతులవ్వడం గాంధర్వ వివాహం. క్షత్రియులకు స్వయంవరం ప్రశస్తమంటారు. ఈ పద్ధతిలో ఈ కన్యను కోరే రాజులందరూ స్వయంవర మంటపంలో ఆసీనులవుతారు. అప్పుడు కన్య ఆ మంటపంలోకి ప్రవేశిస్తుంది. బల పరాక్రమాలు శౌర్య ధైర్యాలు ఉన్న వీరులు స్వయంవర మంటపంలో ఉన్న మిగిలిన వారిని ధిక్కరించి కన్యని అపహరించి తీసుకువెళ్లడాన్ని రాక్షస వివాహం అంటారు. క్షత్రియులకున్న వివాహ విధానాలన్నిటిలోనూ ఈ రాక్షస వివాహమే అత్యంత శ్రేష్టమైన ధర్మ విధులంటారు. ఈ మంటపంలో ఆసీనులై ఉన్న వీరులారా, కాశీరాజా, అందరూ వినండి. నన్నెదిరించే శక్తి ధైర్యం ఉన్నవారు అందరూ కలిసి ముందుకు రండి. నేనొక్కడిని అందరితో యుద్ధం చేస్తాను. చేతనైతే నా చేతిలో పరాజయమో నాపై విజయమో తేల్చుకోండి అన్నాడు భీష్ముడు.